సో అదేవిధంగా జనవరి 30th అంటే ఫ్రైడే రోజు మహాదర్శనం. సో సమ్మక్క సారలమ్మలు ఇద్దరు వచ్చేసారు కాబట్టి భక్తులు తమ ఎంతైతే బరువు ఉంటారో అంత బరువు అయినటువంటి బంగారాన్ని, సో ఇక్కడ బంగారం అంటే విత్ రెఫరెన్స్ టు జాగ్రీ లేదా బెల్లం అంటారనమాట. సో అమ్మవారికి అది బంగారంతో సమానం కాబట్టి వాళ్ళ నిలువెత్తు వాళ్ళ ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు ఉన్నటువంటి బెల్లాన్ని అమ్మవారికి కానుకగా ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం అనమాట. అంతేకాకుండా అక్కడ అమ్మవారి గద్దెలకి మనం వెళ్ళేటప్పుడు మనకి జంపన్న వాగు అనేది వస్తుంది. ఈ జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించి అక్కడి నుంచి ఈ యొక్క బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. సో జనవరి 31వ తారీఖు లేదా శనివారం రోజు వనప్రవేశం, ఏదైతే సమ్మక్క సారలమ్మలు ఈ గద్దెల మీదకి వచ్చుంటారో వీళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళని వనప్రవేశం చేయించడంతో ఈ యొక్క జాతర అనేది ముగుస్తుంది. సో దీనికి ఎలా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇది మిగిలిన జాతరల కన్నా డిఫరెంట్ అండి. గత జాతరకు నేను వెళ్ళాను, ఈసారి బాగా సర్దిగా ఉంది పోవాలనుకుంటున్నాం, కానీ అది ఎంతవరకు అవుతుందో సాధ్యం అవుతుందో తెలియదు. కానీ గత జాతరకు మేము పోయినప్పుడు మా అబ్జర్వేషన్స్ ఏంటంటే మేము కారు తీసుకొని వెళ్ళాం. ఆర్టీసీలో వెళ్ళినటువంటి భక్తులకి మంచిది, ఎందుకంటే దాదాపు మీరు ప్రైవేట్ కార్లో కానీ వెళ్తే 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అలాటెడ్ పార్కింగ్స్లో మీ వెహికల్స్ని పార్క్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి మీరు కాలినడకని తప్ప అమ్మవారి దగ్గరికి లేదా జంపన్న వాగు దగ్గరికి ఫస్ట్ చేరుకునేసరికి మీకు చాలా దూరం ఉంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల దూరము అక్కడ టెంట్స్ వేసుకునేసి ఈ భక్తులందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో వచ్చేసి అక్కడ ఉండటం అనేది 4 రోజుల పాటు ఉండి వాళ్ళు జాతరను సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి చాలా దూరం పాటు వెహికల్స్ పోయే అవకాశం ఉండదు. కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే దగ్గర అంటే ఇంచుమించు జంపన్న వాగు దగ్గర నుంచి ఒక 300-400 మీటర్స్ వరకు మన దగ్గరికి వెళ్ళిపోతాం ఆర్టీసీ బస్సులో కానీ వెళ్తే. సో ఆర్టీసీ బస్సులకు దేవాలయం దగ్గర వరకు అనుమతి ఉంది. సొంత వాహనాలు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పార్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బస్సు ప్రయాణం అనేది ఉత్తమమైనటువంటి మార్గం అనమాట. కాబట్టి టీఎస్ఆర్టీసీ బస్సులని తీసుకోవడం మంచిది. లేదా